సక్కనోడు గా సర్పంచు మంచిగా ఉన్నావు అమ్మా? మంచిగానే ఉన్నా బాబు. ఈసారి మనోళ్ళే గణేష్ అన్న సర్పంచ్ నిలబడుతుండు. మీ ఓట్లన్నీ గణేష్ అన్నకే వాడాలి ఓట్లు. గణేష్ అన్న కోట ఎత్తాం కానీ గెలిచినాక ఏం చేస్తాడు మరి? అమ్మా నేను గెలిచినాక సిసి రోడ్డు పోయిస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా, గ్రామాభివృద్ధికి తోడ్పడతా. గణేష్ అన్న మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. ఓటుకి ఎన్ని పైసలు ఇస్తావు మరి? మా అన్న పైసలు వంచడు, గెలిచినాక అభివృద్ధి చేస్తాడు గ్రామాన్ని. మళ్ళీ ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టినావు అనుకో కాలేరు కొడతా. దొంగలున్నారు, పచ్చి లంగలున్నారు, భుజం మీద చెయ్యి వేసి నువ్వు. అమ్మ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా బాబు. అన్న తెలుసు కదా, చంద్రుతి మానవుల కొడుకు. ఈసారి సర్పంచ్గా నిలబడుతుండు. మనోడే, మీ ఓటు అన్నకు ఖచ్చితంగా ఓటు వేయాలి. కోట ఎత్తాం కానీ గెలిచినాక ఏం చేస్తాడు మరి? ఏం చేసిన ఉండదు, గెలిచిన సక్క చెందుతోడే. కాకపోతే అమ్మా ఓటుకు 2000 ఇస్తాడు. మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి కదా, మీకు 10,000 వస్తాయమ్మా. ఏడవతే మాకేంది కానీ మాకు ఓటుకు 2000 ఇస్తున్నావు కదా, నా ఓటు నీకేస్తా. మా ఆడకట్ట లోటు కూడా నీకేపిస్తా. ఏమి మారెను బతుకులెందుకు ఈ నంగున్న